ఇప్పుడు మీకు చూపించే వీడియో చాలా సూపర్‌గా ఉంటది. డెఫినెట్‌లీ నచ్చుతుంది మీకు. ఒకసారి డెమో చూడండి. నచ్చితే లైక్ అయితే అసలు మర్చిపోవద్దు. సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇందులో నేను ఫుల్ స్క్రీన్‌లో కూడా చెప్పాను. ల్యాండ్‌స్కేప్‌లో కూడా చెప్పాను. ఓకేనా? ఇప్పుడైతే డెమో చూడండి. వీడియో అయితే చూశారు కదా! చాలా బాగుంటది. ఇది నేను ఫస్ట్‌లో చేసేటప్పుడు మా అన్నయ్య అబ్బాయిది బర్త్‌డే ఉంది ఈరోజు. కాబట్టి ఆయన ఫోటో పెట్టి చేసిన. దాని తర్వాత రామ్ చరణ్ సార్ ఫోటో కూడా పెట్టిన. చాలా బాగుంటది. మీకు ఏ స్టైల్‌లో అయితే నచ్చుతుందో ఆ స్టైల్‌లో చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. ఇంకోటి ఇందులో ఫుల్ స్క్రీన్‌లో కూడా చెప్పాలి నేను. కాబట్టి లాస్ట్ వరకు చూసి ఇంట్రెస్ట్ ఉంటే లైక్ చేసి చేసుకోండి. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే ఫస్ట్ అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోస్ ఉన్నాయి, ప్రీసెట్ ఉన్నాయి. మీకు ఏదైతే కావాలో అది డౌన్లోడ్ చేసుకోండి ఫస్టు. ఇంకోటి మీకైతే నేనైతే ఒక బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అయితే మీరైతే అడోబీ బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ అనే ఒక సైడ్ అయితే ఉంది. అందులో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసుకోండి. ఒక కామెంట్ అయితే చూసినా సైడ్‌లో క్వాలిటీ వస్తలేదని డెఫినెట్‌లీ వస్తది. లేకపోతే బజార్ యాప్‌లోనే చేయండి. నో ప్రాబ్లమ్ ఏదైనా. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేనైతే ఒక ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇచ్చాను. దానికంటే ముందు మళ్ళీ చెప్తున్నాను. వీడియోస్ అయితే ఇచ్చాను. డెఫినెట్‌లీ వీడియోస్ చాలా అవసరం. డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనమైతే ఇలాగైతే ఉంది. ఇక్కడ కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకైతే ఒక బాయ్ ఫోటో అయితే వస్తది. మా బ్రదర్స్ ఈయన. ఓకే. ఇక్కడ వద్దాం. కరెక్ట్‌గా ఆ పొజిషన్‌లో వచ్చి కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటున్నారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు. చరణ్ అన్న ఫోటో పెడదాం. ఇది. ఓకే. దీనైతే ఈ బీట్ మార్క్ ఎంతైతే ఉందో అంతవరకు పెట్టి లాంగ్ ప్రెస్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ కిందికి తీసుకొస్తున్నా. 3D కెమెరా ఏం ఆన్ చేయకండి. తర్వాత చెప్తా. ఓకే. ఇప్పుడు ఈ ఫోటోని సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ కాపీలేట్ చేసుకోండి. అంటే ఓల్డ్ ఉన్న ఫోటో నేను యాడ్ చేసిన ఫోటో దానికున్న ఎఫెక్ట్ అయితే కాపీ చేసి డిలీట్ చేసేయండి. ఇప్పుడు ఇదే ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. చేసిన తర్వాత ఫోటో అయితే సెట్ అయింది. ఒకవేళ సెట్ కాకపోతే ఈ డాట్ ఉందా గోల్డెన్ డాట్ దాన్ని మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్ చేసేయండి. ఎందుకంటే అది కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటది. హైడ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం కరెక్ట్‌గా దాని మీద అయితే సెట్ చేసుకుందాం ఇలా. ఒకవేళ మీకు అడ్జస్ట్‌మెంట్ ప్రాబ్లమ్ వస్తే 3D కెమెరా ఆన్ చేసుకొని చూసుకోండి. ఇప్పుడు చూద్దాం. ఇలా వస్తది. ఓకేనా? చూసారు కదా! ఇలా వస్తది. అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి. ఇప్పుడు ఈ హైడ్ చేసిన డాట్‌ని తీసేయండి. అంటే హైడ్ తీసేయండి. ఇప్పుడు చూడండి. సూపర్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేద్దాం. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బాయ్ ఫోటోని కాపీ చేసుకుందాం. పైన ప్లస్ ఐకాన్ కాపీ లేయర్ ఈ ఫోటో డిలీట్ చేసి కింద ప్లస్ ఐకాన్ మీడియాలోకెళ్ళి మనం వేరే ఫోటో పెట్టుకుందాం. పెట్టిన తర్వాత ఈ ఫోటోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో ఎక్కడి నుంచి ఉందో అంతవరకు అయితే పెట్టి కరెక్ట్‌గా ఫోటో బాయ్ ఫోటో ఎక్కడైతే ఉందో అక్కడనే మనమైతే ఈ ఫోటోని కూడా యాడ్ చేద్దాం. ఓకే. యాడ్ చేసిన తర్వాత పైన ప్లస్ ఐకాన్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే ఫోటో అయితే బాగా సెట్ అవుతుంది. ఓకే. సెట్ అయిన తర్వాత ఇక్కడ చూడండి బాగా అనిపిస్తుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్‌లో రామ్ చరణ్ అనే నేమ్ అయితే ఉంది. టెక్స్ట్‌లోకెళ్ళి మీరైతే టైటిల్ అయితే చేంజ్ చేసుకోండి. మీరు ఎవరైతే నేమ్ పెట్టాలని అనుకుంటున్నారో ఓకే. ఎగ్జాంపుల్‌గా అఖిల్ అని పెట్టాను. స్పేస్ అయితే ఇస్తున్నా. ఓకే. పెట్టుకోండి. ఓకే. ఇక్కడ మనకు బాగా సెట్ అయింది ఇది కూడా. దాని తర్వాత మూడో ఫోటో లాస్ట్ అండ్ ఫైనల్. ఇంకోటి ఫుల్ స్క్రీన్‌ది కూడా లాస్ట్‌లో చెప్తాను. వీడియో చూడండి. ఫుల్ స్క్రీన్ ఎలా కన్వర్ట్ చేసుకోవాలో. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఫోటో దీనికి అయితే కొంచెం లాంగ్ షాడో ఉంటది. దానికున్న ఎఫెక్ట్ అయితే ఫస్ట్ కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత దీనికైతే మనమైతే ఈ ఫోటో డిలీట్ చేసి స్టార్టింగ్‌లో వచ్చి మనం ఏదైతే ఫోటో యాడ్ చేద్దామని అనుకుంటున్నారో ఆ ఫోటోని లాస్ట్ వరకు అయితే యాడ్ చేసి దానికున్న ఎఫెక్ట్ అయితే దీనికి పేస్ట్ చేసి లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొద్దాం. ఎక్కడ తీసుకొస్తారంటే ఆ టెక్స్ట్ పైన పెట్టుకోండి. సారీ టెక్స్ట్ ఓకే. పైన పెట్టిన తర్వాత ఈ కెమెరా అయితే ఆన్‌లోనే ఉంది కాబట్టి ఇప్పుడు అడ్జస్ట్‌మెంట్ అయితే చేసుకోండి కొంచెం. ఈ సైడ్ మాత్రమే పెట్టుకోండి. కొంచెం లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రమే పెట్టుకోండి. మీరు ఎడిటింగ్ చేసే రైట్ సైడ్. ఓకేనా? దాని తర్వాత ఇక్కడ మనకు చెర్రీ అని ఉంటది. ఈ చెర్రీ ప్లేస్‌లో మీరు ఏదైనా సంథింగ్ అయితే పెట్టుకోండి. ఓకేనా? పెట్టిన తర్వాత ఇప్పుడు చూడండి చాలా నీట్‌గా అయితే ఉంది. ఇప్పుడు మనకు మెయిన్ ప్రాసెస్ అయితే ఒకటి ఉంది. ఓకే. కరెక్ట్‌గా ఏం చేస్తారంటే ఇక్కడ మనకు స్టార్టింగ్ ఈ ఎండింగ్ ఫోటో ఉంది కదా! 10 సెకండ్ దగ్గర ఇక్కడ నేనైతే ఒక ఇంక్ వీడియో అయితే ఇస్తాను. ఆ ఇంక్ వీడియో అయితే యాడ్ చేసుకోండి ఇక్కడ. చూపిస్తాను ఒక నిమిషం. ఈ వీడియో అయితే ఉంటది. ఓకే. ఈ వీడియోని సెలెక్ట్ చేసి కొంచెం జూమ్ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి డార్కెన్‌లోకెళ్ళి మల్టిప్లెక్స్ చేసుకోండి. ఇలాగైతే రివీల్ అయితే అవుతుంది ఇది. కొంచెం ఇంకా కొంచెం బాగా జూమ్ చేసుకుందాం.
ఓకే. ఇప్పుడు స్టార్టింగ్‌లో అక్కడనే వచ్చి నేనైతే ఇంకోటి బుక్ ఎఫెక్ట్ వీడియో అయితే ఇచ్చాను. ఓకే. ఇలాగైతే ఉంటది ఈ వీడియో. దీన్ని అక్కడనే పెట్టి బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. ఇది మనకు చాలా బాగా రివీల్ అవుతుంది. దీన్ని కూడా కొంచెం జూమ్ చేసి పెట్టుకోండి. ఓకే. ఇది పెట్టినా, పెట్టకపోయినా అంత ఫరకేం పడదు. పెడితే మంచిది, లేకపోతే లేదు అంతే. దాంతోటి మనకంత ఇది కూడా ఏం లేదు. మీ చాయిస్ అది. ఓకే. ఇలాగైతే సెట్ చేసుకున్నా. ఇప్పుడు మనకు మెయిన్ ఏందంటే చెప్తాను. ఫస్ట్ ఫోటో ఎక్కడైతే యాడ్ చేసినామో అక్కడ వద్దాం. ఫస్ట్ ఫోటో దగ్గర వచ్చి కింద ప్లస్ సెకండ్ ఈ వీడియో లింక్ అయితే ఇచ్చాను. డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఈ వీడియో సెలెక్ట్ చేసి బ్లెండింగ్‌లోకెళ్ళి, లైటింగ్‌లోకెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తది. ఓకే. స్క్రీన్ చేయకండి. సారీ, నేను స్క్రీన్ చేయకండి. ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి, యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి క్రోమాకి యాడ్ చేసుకోండి గ్రీన్ కలర్ తోటి. బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. కీ కలర్‌లో ఈ 2000 ఉంటది. ఒక 2500 పెట్టుకోండి ఇలా. చాలా సూపర్‌గా అయితే కనిపిస్తుంది చూడండి ఇలా. ఓకే. ఇది తక్కువనే ఉంటది. ఒక 14 సెకండ్ వరకు వస్తది. ఇంకా ఎక్కువ కావాలి కాబట్టి దీన్నే మీరైతే కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేస్తే కొంచెం లెంత్ అయితే పెరుగుతుంది. ఓకే. చూడండి చాలా సూపర్‌గా అయితే కనిపిస్తుంది వీడియో అనేది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాగే మీకు నచ్చితే ఇలాగే ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. ఒకవేళ ఇలా నచ్చకపోతే ఓకేనా? ఒకవేళ ఇలా నచ్చకపోతే మీరేం చేస్తారంటే ఫుల్ స్క్రీన్‌లో, అంటే చాలామందికి ఫుల్ స్క్రీన్ నచ్చితే చెప్తాను. ఇక్కడ మనకు పైన సెట్టింగ్ ఐకాన్‌లోకెళ్ళి 9:16 అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మీరైతే ఫుల్ స్క్రీన్‌లో అయితే చూడండి బాగా వచ్చింది. కొన్ని అడ్జస్ట్‌మెంట్ చేయాలి, అది కూడా చెప్తాను. ఎండింగ్‌లో మాత్రమే ఒకటి అడ్జస్ట్‌మెంట్ చేయాలి. ఇక్కడ లాస్ట్ ఫోటో కొంచెం అడ్జస్ట్‌మెంట్ చేసుకోవాలి. దీన్ని అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే మీ ఎడిటింగ్ అయితే బాగా సెట్ అయిపోతుంది. ఇక్కడ షాడో కూడా ఉంటది. షాడో కూడా కొంచెం బాగా చూసి అడ్జస్ట్‌మెంట్ చేసుకుంటే ఇది కూడా బెస్ట్‌గా అయితే సెట్ అయిపోతది. ఓకే. అంతే. ఫుల్ స్క్రీన్‌లో కావాలంటే ఫుల్ స్క్రీన్, ల్యాండ్‌స్కేప్‌లో కావాలంటే ల్యాండ్‌స్కేప్. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోండి.